అందరికీ నమస్కారం. గత కొద్ది రోజుల క్రితం ఇది చూశాను, వీడియో ఇద్దాం అనుకున్నాను, బట్ స్కిప్ అయిపోయాను. బట్ క్రైమ్ అవేర్నెస్ ఛానల్ ఇది ఇస్తున్నాను. ఎందుకంటే బ్యూటీ కాంప్లెక్స్ అని చెప్పేసి ఒక భయంకరమైన మానసిక రోగం అది. ఎంత మానసిక రోగం అంటే ఇది, తమకన్నా అందంగా ఉంటే ఆమె ఆడది అన్నప్పుడు తమకన్నా అందంగా ఉన్నప్పుడు ఆడవారినే చూసిద్ది, అది కూడా తన తోటి వారిని చూడాలి. బట్ ఈ బ్యూటీ కాంప్లెక్స్ అనే భయంకర మానసిక రోగం ఎలా ఉంటుంది అంటే, పసిపిల్లలు కూడా తనకన్నా అందంగా ఉంటే వాళ్ళని చంపేయాలనిపించింది. పూనం హర్యానాలో సోనిపేట దగ్గర ఏకంగా నలుగురిని చంపేసింది. 2023లో తన వదిన కూతురు అందంగా ఉందనిపించింది. ఇక ఆ పిల్లని పట్టుకెళ్ళిపోయి ఏకంగా నీళ్ళ బకెట్లో ముంచేసి టబ్బులో ముంచేసి చంపేసింది. అందరికి అనుమానం ఈమె మీద వచ్చింది. ఆ పిల్లల నాన్న పదే పదే ఏమే అంటున్నాడు. ఆ అనుమానం డైవర్ట్ చేయడానికి ఎవరిని చంపాలి ఏంటని ఆలోచిస్తే ఈమె కొడుకు శుభం అందంగా ఉంటాడు, అతను చంపేసింది. చూసారా, నా కొడుకు కూడా చనిపోయాడు, నేను నా కొడుకుని చంపుకుంటానండి, మరి ఎవరో కావాలని చేశారు, ఇది అది నమ్మించేశాను. ఇక ఇప్పుడు మరో ఇద్దరు చంపింది. మొన్న వేరే వాళ్ళ పిల్లని ఫంక్షన్కి వచ్చున్నారు, వరుసకు మేనకోడలేదు ఆ పిల్ల. చూసింది విధి, ఆ పాప పేరు. ఇంకొక పాపను చంపింది జియా. సో జియాని చంపింది ఎవరికి అనుకోలేకపోయారు. ఇప్పుడు విధిని చంపింది. విధి వయసు వచ్చి 6 సంవత్సరాలు. మళ్ళీ వీళ్ళంతా కూడా 10 సంవత్సరాలు లోపున్న వాళ్ళే. విధిని ఎంత దారుణంగా చంపింది అంటే, ఫంక్షన్ హాల్ దగ్గర వాష్రూమ్కి వెళ్దా అని చెప్పి తీసుకెళ్ళిపోయి అక్కడ ఉన్న టబ్బు లాంటి పెద్దలో ముంచేసి చంపేసి ఆ బాడీని వదిలేసి వచ్చేసింది. పాప తిరుగుతుంటే చనిపోయారు. ఇదేంట్రా, గతంలో జియా తర్వాత ఇంకొక ముందు చంపిన పాప శుభం అంతేలాగే చనిపోయారు కదా. అరే ఈ ఫోన్ మీద చేస్తారని చెప్పేసి డౌట్ వచ్చింది. పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు వచ్చి చెక్ చేశారు, మొత్తం క్రాస్ చెక్ చేస్తే అప్పుడు తెలిసింది దీనికి బ్యూటీ కాంప్లెక్స్ ఒక సైకిల్స్గా డిజార్డర్ ఉంది. దీనికన్నా అందంగా కనపడితే పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చంపేసింది అని. సో వీడియో కండిషన్ మీకు అర్థమైందా? ఎవరన్నా సరే ఎదుటివారు అందాన్ని చూసి కుళ్ళుకుంటూనో, ఎవరన్నా కానీ అందం విషయంలో వచ్చేసి బాగా బాధపడిపోతూ ఉంటేనో, అటువంటి వాళ్ళ విషయంలో కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. అండ్ మీ పిల్లలైతే జాగ్రత్త, నమ్మి ఎవరితో పడితే వాళ్ళతో పంపకండి.